ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన సమాచారం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు కొన్ని మార్పులు వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే ఈరోజు మనకు 13 తారీఖు అండి మార్చి, రేపు హోలీ పండుగ. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చాలామంది మనం ఎదురు చూస్తున్న ఏదైతే 4016 రూపాయలు, 6016 రూపాయలు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. అయితే తెలంగాణలో చాలా వరకు అయితే ప్రభుత్వం చెప్పినట్లుగానే 6 గ్యారెంటీలో కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది. కొన్ని పథకాలకు సంబంధించి ఇంకా కొనసాగిస్తున్నారు. కొన్ని పథకాలను అయితే మనకు ప్రారంభించాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణలో ప్రభుత్వం ఇటీవల కాలంలో 4 పథకాలకు సంబంధించి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్కీమ్స్ అయితే ప్రారంభించడం జరిగింది. అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతు భరోసా, ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి 6000 రూపాయలు. రైతు భరోసా అనేది ప్రభుత్వం 6000 రూపాయలు, దాదాపు 3000 అంటే 3 ఎకరాల వరకు రిలీజ్ చేశారు. కాబట్టి ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు 3 ఎకరాల వరకు ఉన్నారు, 4 ఎకరాల వరకు ఉన్నారు. వారికి అదైతే పెన్షన్తో పాటు ఎకరాల వరకు డబ్బులు కూడా అందుతున్నాయి. ఇంకోటి మనకు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి లేటెస్ట్ తాజా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి పురోగతి ఎక్కడి వరకు వచ్చింది, అధికారులు అయితే మొదలు అయితే రివ్యూ అయితే నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యత కేటాయించాలని చెప్పాము. వాళ్ళ రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది, ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి అనేది. ఇందులో ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, పారిశుద్ధ కార్మికులు, ఎయిడ్స్ రోగులకు, అదేవిధంగా వీళ్ళందరికీ మొదటి ప్రాధాన్యత కేటాయించాలని, ఇంటి స్థలం ఉండి సొంత స్థలంలో ప్రభుత్వం L1, L2గా కేటగిరీగా, L3గా నిర్వహించింది కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి L1 కేటగిరీలో ఉన్న వారికి ఇస్తున్నారు. 72,000 మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అయితే అందించారు. సో చాలామంది అయితే బేస్మెంట్ లెవెల్ అయితే కట్టుకున్నారట ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి 15 తారీఖు నుంచి మనకు ఈ డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కాబోతున్నాయి మహిళ పేరు మీదుగా. సో అందరికి వస్తాయంటే 72,000 మంది ఇళ్ల పట్టాలు. కొత్త వారికి ఎప్పుడు వస్తుందని చాలామంది చూస్తున్నాం కదా. కొత్త వారికి అంటే ప్రభుత్వం మార్చి మనకు 17, 18 తారీఖులో ఈ కొత్తగా ఏదైతే ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త చెప్పే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆసరా పెన్షన్లు ప్రతి నెల కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మందిలో ఉన్నారనమాట. ఇందులో వచ్చేసి 5 లక్షల మంది దివ్యాంగులు అయితే ఉన్నారు. మిగతా కేటగిరీ వారు వృద్ధులు, ఒంటరి మహిళలు, పైలేరియా, ఎయిడ్స్ వ్యాధితులు, చేనేత కార్మికులు, ఇలా కొన్ని రకాల కేటగిరీ వారు అయితే ఉండడం జరిగింది కదా. సో వారందరికైతే పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ప్రతి నెల దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పెన్షన్లు, పాత పెన్షన్లు పెంపు అనేది ఈ ఆర్థిక బడ్జెట్లో మార్చి దాదాపు 15, 16, 17 తేదీల్లో బడ్జెట్లో ఇప్పటివరకు కొనసాగుతున్న పథకాలు ఎంతవరకు నిధులు కేటాయించాం వాటిని కంప్లీట్ చేసి కొత్త పథకాల్లో భాగంగా ఇప్పుడు ఆసరా చేయుత పెన్షన్లుగా మార్చితే డబ్బులు అనేది ఎంత అవుతుందని చెప్పేసి ఆ బడ్జెట్లో పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధమైతే చేస్తుందట. ఈ రకంగా చూసుకున్నట్లయితే 44 లక్షలు అంటే ప్రతి నెల కూడా 1000 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. సో ఇక పాత పెన్షన్లు అనేది పెంపు త్వరలోనే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మహిళలకు సంబంధించి కూడా 2,500 రూపాయల స్కీమ్ అనేది ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. త్వరలో చాలామంది అయితే అడుగుతున్నారు మాకు పెన్షన్లకు సంబంధించి, అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇస్తారు. సో ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్లోనే ఈ బడ్జెట్లో కేటాయిస్తారా, ఎప్పుడు కేటాయించబోతున్నారంటే ప్రభుత్వం తప్పనిసరిగా నివేదిక అయితే ఈ బడ్జెట్లో కాగ్ రిపోర్ట్ ప్రకారం కొత్త పెన్షన్ల పెంపు అనేది త్వరలోనే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఏప్రిల్ నుంచి మనకు తప్పనిసరిగా ఇచ్చే అవకాశాలు అయితే 4016 రూపాయలు మొదటగా ఇవ్వాలని చూస్తున్నారట. అన్నీ కనుక ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఓకేనట్లయితే ఇచ్చడానికి ఛాన్సెస్ అయితే ఉంది. లేదంటే ప్రభుత్వం కాస్త ఈ టైం తీసుకొని ఏప్రిల్లో సెకండ్ వీక్లో ఎలాగైతే రైతు భరోసా నిధులు పొడిగించారో అలాగే పొడిగించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బట్టి కొన్ని పథకాలు ఇంకా ఆపు కూడా చేయొచ్చు అని చెప్పేసి వార్తా కథనాలు అయితే అందిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు అందిస్తారు ఏంటంటే ఉగాది కానుకగా కొత్త రేషన్ కార్డులు అయితే అందించబోతున్నారు. దాదాపు ఇప్పటికే టెండర్లు అన్నీ పిలిచడం జరిగింది. పిలిచి వారికి ఐటెం కార్డు సైజులో అయితే ఉంటుంది, QR కోడ్ ఉంటుంది, ఫోటో అయితే ఉండదు. రేవంత్ రెడ్డి ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, వెనకాల వచ్చేసి మన అడ్రస్, చిరునామా, ఇంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కార్డు తిప్పినట్లయితే ఈ కార్డులను తప్పనిసరి తీసుకోవాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా నిధులు అనేది టెండర్లకు అయితే కేటాయించడం జరిగిందనమాట. త్వరలోనే అందిస్తామని చెప్పారు. ప్రింటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఉగాది కానుకగా
ప్రభుత్వం పాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు కలిపి దాదాపు 1,20,00,000 మందికి కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. తొలి విడత వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 లక్షల కార్డులు అయితే ప్రభుత్వం పంపిణీ చేయాలని చూస్తున్నారు. తర్వాత విడతల వారీగా అందరికైతే ఈ కార్డులు అయితే చేరనున్నాయట. సో 6 కేజీల సన్నబియ్యం కూడా ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు. ఇందులో వచ్చేసి అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు అయితే ఉంటాయి. సో అటువంటి వారికి ఎక్కువ బియ్యం కూడా వస్తాయి కాబట్టి ఇక ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసరా పెన్షన్లు అనేది కొన్ని వార్తా కథనాల ప్రకారం ఆప్ చేయొద్దు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ నిధుల సర్దుబాటు వల్ల కూడా కాస్త కొన్ని జిల్లాలకు సంబంధించి ముందు వస్తున్నాయి, కొన్ని జిల్లాలకు లేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ నెల పెన్షన్లు అనేది తప్పనిసరిగా అందించాలని చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు ఏందనేది. సో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గత నెలలో ఏ రకంగా ఇచ్చారు, ఇదే నెలలో కూడా సేమ్ అదే విధానాన్ని ఫాలో అవ్వాలని కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయట. ప్రభుత్వం 2 రకాల వాదనల ప్రకారం వినిపిస్తుంది. చాలామంది విజ్ఞప్తులు అయితే ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 1వ తారీఖున పెన్షన్లు ఇస్తారు. మరి తెలంగాణలో మాత్రం ఆ విధానాన్ని ఎంతమంది కావాలనుకున్నారు ఏంటి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. సో తెలంగాణలో 15 రోజుల్లో వితిన్ పెన్షన్లు అయితే వస్తుంది అండి భర్తీ జరిపిన వరకు. అది చాలామందికి తెలియలేదట. పంచాయత్ సెక్రటరీకి, ఎంపీడీఓకు తగిన పత్రాలు ఇవన్నీ ఇచ్చినట్లయితే డైరెక్ట్ మనకు పెన్షన్లు అయితే రిలీజ్ అవుతున్నాయండి. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ పథకాలకు సంబంధించి.